కార్యక్రమానికి వన సమారాధన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కమిటీ వారు, అదేవిధంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ, అందరికీ తెలిసినటువంటి విషయమే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్గా శ్రీమతి కల్వ సుజాత గుప్తా గారిని నియమించడం జరిగింది. వారు జిల్లాకి ఒక ఇన్ఛార్జిని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాకు గ్రంథి ప్రవీణ్ కుమార్ గారిని నియమించడం జరిగింది. సుజాత అక్క గారి యొక్క ఆదేశాలతో ఖమ్మం జిల్లాలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలిచారు. ఏమిటంటే ఆరోగ్య రక్షా కార్డు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా దీంట్లో ఎవరైతే ఆర్యవైశ్యుల యొక్క కార్డుని తీసుకుంటారో వారికి ఖమ్మంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఏదైనా అవసరం, మన ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆ యొక్క ఆసుపత్రుల్లో జాయిన్ అయినట్లయితే వారికి అక్కడ అయినటువంటి ఖర్చులో 70% డిస్కౌంట్ ఇచ్చే విధంగా ఆ యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున మాట్లాడడం జరిగింది. మన ఆర్యవైశ్య మహాసభ పసుమర్తి చంద్రరావు కూడా ఆ విధంగా దానికి మనకి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వారు యొక్క కార్డుని ఉపయోగించుకోదలిచినటువంటి వారు మీ యొక్క జిల్లా, మీ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రమణ గుప్తా గారిని సంప్రదించినట్లయితే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు మీ యొక్క ఫ్యామిలీ ఫోటోని, ఆధార్ కార్డుని, రేషన్ కార్డుని, ఈ మూడింటిని వారికి అందజేసినట్లయితే వారి యొక్క ఆధ్వర్యంలో మీకు ఆ యొక్క ఆరోగ్య రక్షా కార్డుని అందజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క కార్డుని మీరు అందరూ చక్కగా వినియోగించుకోవాలని మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి మధుర వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ. జై వాసవి. అలాగే